గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఆర్థిక సర్వే సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. మూడింతలు పెరిగిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా. కాంగ్రెస్ ధన దాహానికి నిదర్శనమన్న కేటీఆర్. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పొంతనలేని మాటలు. ఢిల్లీ సమావేశంలో తెలంగాణ పరువు తీయొద్దని హరీష్ రావు సలహా. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నీటి మట్టం. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రతిపాదన. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు సెషన్స్ కొనసాగనుండగా ఇవాళ 2024-25 సామాజిక ఆర్థిక సర్వేను లోక్సభ ముందుకు తీసుకురానున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రేపు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఓవైపు ప్రస్తుత సమావేశాల్లో 6 బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్దమయ్యాయి. దీంతో ఈ సమావేశాలు హాట్గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 47 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు, మొదటి ప్రమాద హెచ్చరికకు ప్రభావితమయ్యే గ్రామాలలో హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండడంతో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి 1,42,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు 22 గేట్లను ఎత్తి 1,33,497 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7.115 టీఎంసీలకు చేరింది. జలాశయం ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని 11 యూనిట్లలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 1,33,497 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 827.60 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 47.1346 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పీవీఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ మనుగడ కష్టమేనని, ఎంతగా పోరాడినా ఫలితం ఉండబోదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం స్థిరంగా ఉండాలనే బీజేపీ కోరుకుంటుందని, రేవంత్ రెడ్డి సర్కార్ను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుకున పెట్టబోదన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జోరా పబ్లో డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్లో జరిగిన ఈ ఈవెంట్లో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. డ్రగ్ టెస్ట్లో 11 మంది పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా ఇవాళ రెండో రోజు కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. రంగంలో మాతంగ స్వర్ణలత భవిష్యవాణి వినిపించనున్నారు. Om Maha